నమస్తే, నేను మీ ప్రశోభ్ కుమార్, సర్జికల్ ఆంకాలజిస్ట్. కాజెస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఎల్డర్లీ. నార్మల్గా మన ఒంట్లో బాడీలో లైక్ స్కిన్, హెయిర్ ఎలాగైతే రెప్లికేట్ అవుతూ ఉంటుందో చిన్నప్పటి నుంచి ఎదిగేటప్పుడు ఎవ్రీడే ఇట్స్ ఎ ప్రాసెస్. లైక్ హెయిర్ గ్రో అవుతుంది, మళ్ళీ షెడ్ అవుతుంది. సో ఇట్స్ ఎ నార్మల్ ప్రాసెస్ ఇన్ ద బాడీ. కానీ యాజ్ ఏజ్ అడ్వాన్సెస్, ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ సెల్స్లోన అబ్రేషన్ జరుగుతుంది. అంటే నార్మల్గా జరిగే ఈ సెల్ ఏదైతే షెడ్ అవ్వాలో అది షెడ్ అవ్వకుండా బాడీలోనే అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దాన్నే మనం క్యాన్సర్ అంటున్నాం. సో ఎందుకు కొన్ని సెల్స్ అలా షెడ్ అవ్వకుండా అక్కడే ఉండిపోతున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ మనకు తెలుసు ఏజ్కి కాజెస్ ఏంటంటే ఈ టీలోమర్ యాక్టివిటీస్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏజింగ్ని మన ప్రివెంట్ చేసేది టీలోమరేజ్ యాక్టివిటీ. అలాగే సెల్ సైకిల్స్లో ఉన్న రిపేర్ జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ కూడా అంత యాక్టివ్గా ఉండవు ఎల్డర్లీ పీరియడ్లో. ఆ జీన్స్, ఆంకో జీన్స్ ఇవన్నీ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వలన ఈ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇమ్యూనిటీ డిక్రీజెస్ వెన్ ఏజ్ గోస్ ఆన్. సో అందుకే ఆ నార్మల్ ప్రాసెస్ ఏ ఒక్క సెల్ అయినా డీవియేట్ అయింది అనుకోండి, అంటే నార్మల్ షెడ్డింగ్ జరగకుండా అది మన ఒంట్లోనే ఉండిపోయి మల్టిపుల్ రెప్లికేషన్ జరుగుతుంది. అది అంటే ఒక సెల్ నుంచి రెండో సెల్, రెండో సెల్ నుంచి నాలుగో సెల్, అలాగా ఐదో సెల్ ఫార్మ్ అయిపోయి ఒక క్యాన్సర్ కణంలాగా, ఒక కణితిలాగా మన ఒంట్లో కనబడడం జరుగుతుంది అన్నమాట. సో అందుకే ఎల్డర్లీలో మనం ఎక్కువ ఈ క్యాన్సర్ చూస్తాం. క్యాన్సర్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే దాని గురించి భయం పోతుంది.